రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్యును, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది నశించిపోయారు, గతించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి ప్రభువా. తండ్రి, మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృపచేత నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవా, ఇదివరకు మా ప్రార్థనలు ఆలకించిన దేవుడవు, మా మనవులను అంగీకరించిన దేవునిగా మాకు మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వీక్షకులందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. బలపరచండి నాయన, భద్రపరచండి, క్షేమము చేత నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దయచేసి కనికరించండి. బిడల ఎడల మీ ఘనమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి దేవా. మీ సన్నిధి చేత నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే మహిమ కలుగునుగాక ప్రభువా. తండ్రి, సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. బీపీ, షుగరు, చెస్ట్ పెయిన్తో బాధపడుతూ ఉండగా దయచేసి ఆ కుమారుని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమస్త బలహీనతల యావత్తు నుండి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దయగలిగిన దేవుడా, కృపగలిగిన తండ్రి, మహోన్నతుడైన స్వామి తండ్రి, తనలో ఉన్న బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండడానికి సహాయము దయచేయండి ప్రభా. తండ్రి, చెస్ట్ పెయిన్ రాకుండా మీ యొక్క హస్తమును చాపండి, ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతునిగా మార్చండి ప్రభువా. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీ హస్తమును చాపండి ప్రభువా, మీ హస్తమును చాపండి, ముట్టండి, స్వస్థపరచండి. ఇప్పుడే మీ వాక్కును పంపి, ఇప్పుడే మీ వాక్కు చేత కుమారుని ముట్టి స్వస్థపరచవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. సహోదరులు సలీం గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, ఆర్థికంగా అభివృద్ధి కలుగచేయండి, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి. వారు చేస్తున్న చేతి పనులను, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని, తోడయుండి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణుడవైన ప్రేమ కలిగిన తండ్రి, మీ హస్తమును చాపండి నాయన, మీ కృపచేత నింపండి నాయన, మీ సన్నిధిని దయచేయండి నాయన. ప్రభు, ఆర్థికమైనటువంటి అవసరాలన్నీ తీర్చబడినట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలోని ప్రతి అవసరతను, ప్రతి అక్కర కూడా మీ నామములో తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మీ నామములో తీర్చబడును గాక ప్రభువా. తండ్రి, ఆర్థికంగా బలపరచండి, వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. ఏవేవి కొరతలుగా ఉన్నావో, ఏవేవి కొదవలుగా ఉన్నాయో, కొరతలను, కొదవలన్నిటిలో నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియుడవైన తండ్రి, దయగలిగిన దేవుడా, మహోన్నతుడవైన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజు అయినటువంటి గొప్ప దేవుడవు, శక్తిమంతుడైన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీకు వందనాలు. హాస్పిటల్స్లో కానీ, ఇండ్ల దగ్గర కానీ, అంబులెన్స్లలో కానీ ప్రభా తండ్రి, అనారోగ్యం పాలై సతమతమవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితుల యావత్తు నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాను. మీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృపను ఆవరింపు దయచేయండి, మీ కృప చేత నింపండి ప్రభువా. తండ్రి, వారిలో ఉన్న బలహీనతలు యేసు నామములో తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, స్వస్థత చిత్తులుగా, వారు స్వస్థ చిత్తులుగా మార్చబడినట్లుగా
మీరు ఆశీర్వదించమని, బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ప్రభా, యవనస్తులు, యవన కాలంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రకరకాల చెడు అలవాట్లకు నాయన, బీడీ, సిగరెట్, అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నటువంటి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన స్త్రీలే కావచ్చు, యవన పురుషులే కావచ్చు, వారందరినీ మీరు దర్శించు నాయన. వారి మనస్సును మార్చండి ప్రభువా, వారి హృదయాన్ని మార్చండి, వారి తలంపులను మార్చండి. వారికి ఉన్నటువంటి సమస్త విధములైన బంధకాలన్నీ తెగిపోవాలి. వారిలో పనిచేస్తున్న దురాత్మ క్రియలు లయమైపోవాలి. ప్రభువా, మీ ఘనమైన కార్యాలు జరిగించి మీ ఘననామమునకు మహిమను తెచ్చుకోండి దేవుడా. మీకే వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు నాయన. మీ నామమునకే మహిమ కలుగునుగాక. శక్తి కలిగినటువంటి దేవుడా, బలము కలిగినటువంటి దేవుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దారి తప్పిపోతున్న యువకులందరినీ, దారి తప్పిపోతున్న అయా యవన బిడ్డలందరినీ మీరు దర్శించండి. వారి మనస్సును మార్చండి ప్రభా, వారి హృదయాలను మార్చండి ప్రభా, వారి తలంపులను మార్చండి నాయన, వారి జీవితాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి. ప్రభువా, నీకు వందనాలు. తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు బిడ్డల మీద, చదువుకొని బాగుపడాలని, చదువుకొని మంచి ప్రయోజకులుగా మారాలని. ప్రభువా తండ్రి, బిడ్డలు అయా ప్రయోజకులుగా అవ్వాలని ప్రభా తల్లిదండ్రులు ఆశ పెట్టుకొని ఉంటుండగా, బిడ్డలు రకరకాల చెడు అలవాట్ల చేత ఉంటుండగా వారి హృదయాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను మార్చండి ప్రభువా. త్రాగుడు నుంచి, గుట్కాల నుంచి, మత్తు పానీయాల నుంచి, మత్తు పదార్థాల నుంచి వారికి విడుదల దయచేయండి. వారి మనస్సు మార్చబడునుగాక. ఘనమైన కార్యాలను జరిగించండి దేవుడా. మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి ప్రభా. మాలో ఉన్న చెడును తొలగించండి ప్రభా. మీ సన్నిధిలో అధిక సమయము గడపడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఎంతమంది బిడ్డలైతే కృంగి కృషించిపోతూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి, వారి హృదయాలను దర్శించండి, వారి మనస్సులను దర్శించండి, వారి జీవితాలను దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవాధిపతివైన దేవుడా, నమ్మదగిన తండ్రి, ఘనమైన గంభీరమైన గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోండి. మా దేశాన్ని ఉజ్జీవింపచేయండి, సంఘాన్ని ఉజ్జీవింపచేయండి. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు సంఘములో జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాను ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.